తెల్లవారుజామున లేచి, ఆ టైంలో లేచే వాళ్ళు ఎవరు ఉంటారండి? వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు 4ంటికి. వాళ్ళు జనరల్గా చెవులు అవి పెట్టుకొని వాళ్ళు బయటికి ఎక్కడైనా వాకింగ్కి వెళ్తారా? పోనీ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు అనుకున్నాం, పోనీ ఓపెన్ స్పేస్ ఉందనుకుంటే. అసలు కాన్ఫరెన్స్ హాల్లో ఏం పని ఉంటుంది వాళ్ళకి? కాన్ఫరెన్స్ హాల్లో పని ఉండదు, ఇది ఒక సెమినార్ హాల్ కాబట్టి. అక్కడికి వచ్చి బ్లూటూత్ పెట్టుకొని అతను ఆమెని మానభంగం చేస్తాడా అండి? దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మానభంగం చేసిన తర్వాత, ఈ అమ్మాయిని అంత టార్చర్ చేసిన తర్వాత అతను అది వదిలేసి అతను వెళ్ళి పోలీస్ బెరాక్స్లో, మార్క్ దిస్ వర్డ్స్, పోలీస్ బెరాక్స్లో పడుకున్నాడు అతను వెళ్ళి. హీఈస్ అ వాలంటీర్ ఆఫ్ పోలీస్. ఈ పట్టుకున్నవాడు ఒకడు, మనం పోలీస్ ఇన్ఫార్మర్స్ అంటాం కదా, అలాంటి వ్యక్తి. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన పనులు చేయటము, చిన్న చిన్న దందాలు చేసుకోవడం ఇతని మీద పోర్నోగ్రఫీ చూస్తాడు అనే ఒక్క ఇది, ప్లస్ అతనికి భార్యని కొట్టాడు, 4 వైఫ్స్ ఉన్నారు అనే ఒక ప్రొఫైల్ ఒకటి ఉంది అతనికి. సో ఈ ప్రొఫైల్ని అడ్డం పెట్టుకొని ఆ పోర్నోగ్రఫీ చూస్తున్నాడని, అక్కడ బ్లూటూత్ దొరికిందని, ఆ టైంలో తచ్చాడుతున్నాడు అని చెప్పి ఒక్క రీజన్తో అతను పట్టుకున్నారు. అతను అయ్యి ఉండొచ్చు, బట్ అతను ఒక్కడే అయ్యే ఛాన్స్ మటుకు లేదు. ఎందుకంటే వెజైనాలో దొరికింది దాదాపు 150 ml సెమెన్. జనరల్గా ఒక నార్మల్ హెల్దీ మేల్ ఇజాక్యులేట్ చేసినప్పుడు ఈ మెడికల్ డీటెయిల్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, అది ఎందుకు 150 ml ఎందుకు అబ్నార్మల్ అనేది తెలియాలి చూసే వీక్షకులకు కానీ మీకు కానీ. మామూలుగా ఎవరైనా కూడా 1.5 ml నుంచి 5 ml ఇజాక్యులేట్ చేస్తారు, 5 ml మ్యాక్సిమం. ఇది 150 ml అంటే అక్కడ జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ఉంటారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఈ పట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చాలా బక్కపలుచుగా, మీరు చూసుంటారు టీవీస్లో కూడా, చాలా అసలు బలం లేని వ్యక్తిలాగా చాలా బక్కగా ఉండి బాగా తాగేసి ఉన్నాడు. సో అతను ఒక్కడు ఆ అమ్మాయి ఇట్లా విరిచేయడం కానీ ఇవన్నీ చేసే ఇది ఉందని నాకు అనిపించలేదు ఆ మొత్తం డీటెయిల్స్ చూస్తే. సో మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు, మల్టిపుల్ వ్యక్తులు ఉన్నారు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేయటం లేదు. ప్లస్ ఇది అయిన తర్వాత, ఇన్సిడెంట్ అయిన వెంటనే ఎవరైనా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఏరియా అంతా కార్డన్ ఆఫ్ చేసేసి సాక్ష్యాలు సేకరించడానికి క్లూస్ టీమ్కి, ఫోరెన్సిక్ వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇలా కాకుండా వీళ్ళు రెండో రోజే అక్కడ దానికి ఆపోజిట్ ఉన్న హాల్ అంతా రెనోవేషన్ పేరిటితో ఇదంతా మొత్తం ఇది చేసేసారు. సో దట్ ఈస్ ఆల్సో అగెయిన్స్ట్ కామన్ సెన్స్. అందులో అక్కడ ఉన్న మెడికల్ డాక్టర్స్కి తెలుస్తుంది అలా చెయ్యకూడదు అని. ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు చెప్తారు మీరు ఇలా చేయకూడదని. కాంట్రాక్టర్ వచ్చేసి గోడలు పగలు కొట్టేసి అలా చేస్తారండి? అది అసలు సాధ్యం, ఆనవాళ్ళు కూడా లేకుండా అట్లా చేయటం అనేది. సో వీటన్నిటి దృష్ట్యా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది పేరెంట్స్. హైకోర్టులో చాలా క్లారిటీగా వాళ్ళు అసలు ఆ 4 డాక్టర్స్ ఎవరైతే ఈ అమ్మాయితో కలిసి డిన్నర్ చేశారో, ఈ అమ్మాయి పడుకునే ముందు 4 డాక్టర్స్తో కలిసి డిన్నర్ చేసింది, వాళ్ళు అక్కడ రెగ్యులర్గా ఉన్న జూనియర్ డాక్టర్స్, వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ వేరే బౌట్స్ ఏంటి. అలాగే ఈ ప్రిన్సిపల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఈయన ఇది ఎందుకు తీసుకోలేదు ఎవిడెన్స్ మీరు, హౌ కెన్ యూ లెట్ దెమ్ గో ఆఫ్ అని హైకోర్టు ప్రశ్నించి సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఇది సిబిఐ ఇస్ దేర్, దే స్టార్టెడ్ దర్ ఇన్వెస్టిగేషన్. ఇది క్లుప్తంగా జరిగింది ఇన్సిడెంట్ ఇది. కానీ ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, ఒక డాక్టర్గా ఆమె 36 గంటల పాటు పనిచేస్తూ తన ప్రాణాలకి రక్షణ లేని విధంగా అయిపోయింది ఇది. దట్ ఈస్ వెరీ సాడ్. మీరు ఈ ఇన్సిడెంట్ ఎందుకు నాకు బాధగా అనిపిస్తుందంటే, రేప్స్ అనేదండి ఇట్ ఈస్ నాట్ ఎ సెక్షువల్ యాక్ట్ అకార్డింగ్ టు మీ, ఇట్ ఈస్ వైలెన్స్, బేసికలీ ప్యూర్ వైలెన్స్. ఒక ఆధిపత్యం కోసం అంటారో, వాళ్ళకున్న ఒక తిక్క చూపించుకోవడానికో మహిళ మీద చేసే టార్చర్ ఇది. దే వైలేట్ ద ఉమెన్ అండ్ దట్ ఈస్ నాట్ సంథింగ్, అదేదో ఒక ఫిజికల్గా ఆ పూట అమ్మాయి ఇది అవ్వడం కాదు, అది లైఫ్ లాంగ్ అమ్మాయికి ఒక ఇట్ విల్ హ్యావ్ సమ్ సైకలాజికల్ ట్రామా ఉంటుంది, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉంటుంది. అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే వీళ్ళు చంపేస్తున్నారు, అమ్మాయి చంపేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, చెట్లకు ఊరిదిస్తున్నారు. బెంగాల్లో పోస్ట్ పోల్ టెర్రర్ జరిగింది కదండి, అప్పుడు ఎంతమంది మహిళల్ని వీళ్ళు కాల్ చేసేయడం, బూడిద చేయటము. మీకు ఆ వీడియోస్ ఇస్తాను, ప్లే చేయండి మీకు ధైర్యం ఉంటే తర్వాత ఎప్పుడైనా. కాల్ చేసే చెట్లకి ఉరితీయటము, చిన్న చిన్న పిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లల్ని కూడా ఇలా చేశారు వీళ్ళు. బెంగాల్లో మహిళా ముఖ్యమంత్రి ఉండి, ఇది రాజకీయం కాదు, నేనేదో బీజేపీ అంటున్నానని కాదు, నేను స్పష్టంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక మహిళగా ఉండి, ఒక మహిళ అయి ఉండి ఆవిడ పర్టికులర్లీ బెంగాల్లో మహిళల్ని శక్తి స్వరూపులుగా వాళ్ళు పూజిస్తారు, కలకత్తా కాళీ అంటారు. అలాంటి ఒక చోట మహిళా శక్తి అని మాట్లాడే దగ్గర
అసలు మహిళల్ని కనీసం బతకనివ్వట్లేదండి అక్కడ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఈ కొన్ని రేప్ కేసెస్ ఏమవుతున్నాయంటే బాగా హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు నిర్భయ కేసు కానివ్వండి, ఇప్పుడు ఈ కేసు కానీ బాగా హైలైట్ అవుతున్నాయి. ఆ హైలైట్ అవడం మంచిది, ఎందుకంటే ప్రజల్లో అది వస్తుంది, దీనికి ఏదో ఒక మార్పుకి నాంది అవుతుంది అది. కాకపోతే రోజుకి ఎంతమంది పిల్లలండి, మన తెలంగాణ తీసుకోండి, ఎంతమంది పిల్లల్ని చంపేస్తున్నారు ఇట్లాగా. వెలుగులోకి రానివి ఎన్ని ఉన్నాయి, వెలుగులోకి మనమే ఎన్నోసార్లు మాట్లాడాం. నేనే ఎన్నోసార్లు నేషనల్ హెచ్ఆర్సీకి కానీ స్టేట్ హెచ్ఆర్సీకి వెళ్ళి రిప్రజెంట్ చేశాను, విమెన్ కమిషన్కి వెళ్ళి. ఎన్ని కేసులు మహిళల మీద అవుతున్నాయి ఇట్లాగా? ఒక్క 2 రోజులు 3 రోజులు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిర్భయ తీసుకోండి. నిర్భయ డిసెంబర్ 2012 అసలు దేశమంతా ఒకటైపోయింది. మీకు ఫిబ్రవరి 2013 కల్లా ఒక మంచి యాక్ట్ వచ్చింది, ఓకే బాగా భయపడతారు, ఇంకా మహిళల జోలికి రారు అనుకున్నాము. అవుతుంది ఏంటి? అదేమన్నా ఆపుతుందో? మనల్ని ఆపట్లే. చట్టాలు మనకి లెక్కలేనని ఉన్నాయండి. చట్టాలు లేక కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మగవాడు అనేవాడు మృగాడు అయ్యాడు. ఆ మృగాల్ని కంట్రోల్ చేసి ఇది చెయ్యాలి వీళ్ళని. రైట్. సారిక గారు మొత్తం విన్నారు, డాక్టర్ గారు చాలా క్లియర్గా. అంటే మనం దగ్గర నుంచి చూడలేక కేసులు ఉన్నాయి, అవి హీరింగ్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. మరి నిజంగా ఈ కేసుని కనుక జ్యుడిషియరీ కూడా పర్సనల్గా తీసుకుంటే మీరు అవుద్ది అంటున్నారు, ఎందుకంటే హ్యాష్ స్టేషన్ వల్ల చెప్పినట్టుగా న్యాయం జరగాలి, అది త్వరితగతిన జరగాలి అనేది మనం ప్రతి ఒక్కరం కోరుకోవాలి డెఫినెట్లీ. కానీ ఈ ఒక్క కేసే కాదు, అనేక మంది మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కొన్ని నేను ఇందాక అన్నట్టుగా కొన్ని హైలైట్ అవుతున్నాయి, క్యాచింగ్ పీపుల్స్ అటెన్షన్. కానీ మెజారిటీ ఆఫ్ ద ఇవి అసలు వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ముందుకు రావటం లేదు, కంప్లైంట్ చేసిన వాటివి హైలైట్ అవ్వట్లేదు. ఎక్కడో సొసైటీగా కూడా మనకు కూడా ఒక సెన్సిటివిటీ తగ్గుతుంది వెన్ పీపుల్ టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఇది. నాకేమనిపిస్తుంది అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో 2-3 రోజులు ఇలా మాట్లాడుకోవడము అట్లా కాకుండా దీని గురించి ఒక వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది ఒక ప్రాథమిక హక్కు అండి, ఎవరికైనా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఒక ప్లేస్ లో నేను చేస్తున్నానంటే నేను ఇక్కడ సేఫ్ గా వర్క్ చేయగలుగుతున్నాను, నా డిగ్నిటీ ప్రొటెక్ట్ అవుతుంది, నా ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదు, నాకు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు, నా మీద ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండాలి. దాట్ ఈస్ సంథింగ్ దట్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్, యువర్ ఏది పట్టించుకోకుండా మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చే గ్యారంటీ అది. ఆ వర్క్ ప్లేస్ సేఫ్టీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆ వర్క్ ప్లేస్ ఇన్ఛార్జ్ల మీద ఉంటుంది. ఇమీడియట్గా ఇప్పుడు సపోజ్ నా ఆఫీస్లో ఏదైనా జరిగితే నేను రెస్పాన్సిబుల్ అవుతాను. ఓకే, నా ప్రెమిసెస్లో జరిగిన దానికి, ఎక్కడో ఏదో జరిగిన దానికి నాకు ఉండకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక మెడికల్ కాలేజ్లో జరిగింది అనుకోండి, విత్ ఇన్ ద కాలేజ్ 4 walls జరిగినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఇస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఇదే ఈ అమ్మాయి బయట ఎక్కడన్నా ఏదైనా పబ్లో జరిగింది అనుకోండి, దెన్ వీ కెనాట్ బ్లేమ్ ద ప్రిన్సిపల్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే గార్డియన్షిప్ ఎవరైతే ఉందో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్న వాళ్ళు కొన్ని కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఒక ఇప్పుడు మెస్కి ఎట్లా అయితే కమిటీస్ పెట్టుకుంటారో మెస్ కమిటీస్ అని, అట్లాగే సేఫ్టీ కమిటీస్ కూడా పెట్టుకోవాలి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెట్టుకొని వార్డెన్స్ని పెట్టి ప్రొఫెసర్స్ని పెట్టి కొంతమందిని పెట్టి వాళ్ళు ఒక ఇది తీసుకొని ఎక్కడెక్కడ లైట్స్ ఎక్కడ లేవు, సీసీ కెమెరాస్ ఎక్కడ లేవు, ఎక్కడెక్కడ అంటే ఇన్సిడెంట్స్ ఏమైనా జరగడానికి అవకాశం ఉన్న ఇన్సిడెంట్స్ ఏంటి ఇవి చేయటము. అట్లాగే కొంచెం ట్రబుల్సమ్గా కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ముందే కౌన్సిల్ చేయటము, లేదు వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవటము. అట్లాగే ఇట్లా మనం ఇందాక తను చెప్పినట్టుగా కొన్ని చిన్న చిన్న సెమినార్స్ పెట్టి ఆ సెన్సిటైజ్ చేయటము, మహిళల్ని ఎలా గౌరవంగా చూడాలి అనేది చేయటము, ఇవన్నీ చేయాలండి. విత్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఇవి చేయాలి. ఇవి చేస్తేనే అక్కడ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అది కవరప్ చేసుకుంటారు, వాళ్ళ తప్పు లేదని నిరూపించుకుని. అంటే వాళ్ళు డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ అయినా కాకపోయినా వాళ్ళు గార్డియన్షిప్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళకి దే హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీదకి పోకుండా వీళ్ళని విక్టిమ్ బ్లేమ్ చేయటము, లేకపోతే హ్యాషప్ చేయటము ఇట్లా చేస్తారు. దట్స్ ఆల్సో రాంగ్. ఇదే కాకుండా గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూట్స్లో దే సంథింగ్ కాల్డ్ పొలిటికల్ విల్. గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూట్స్ అయినా సొసైటీలో అయినా కానీ ఒక గవర్నమెంట్ ఒక పవర్లో ఉన్న వ్యక్తి గినక ఇక్కడ శాంతి భద్రతలు నేను బాగా కాపాడుతాను అనుకున్నారనుకోండి, నెమ్మదిగా పైనుంచి కింది వరకు అందరూ దే విల్ ఫాలో దట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను,
డ్రగ్స్ మీద నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్. కానీ లాస్ట్ 4-5 డేస్లో ఆ లావణ్య రాజ్తో నా కేసు ఇవి చూసినప్పుడు కొన్ని ఇవి ఫాలో అయినప్పుడు డ్రగ్స్ తీసుకున్నానని ఆ అమ్మాయి చెప్తుంది, వీడియోలు చూపిస్తున్నారు, వేరే వాళ్ళు చెప్తున్నారు డ్రగ్స్ మాకు అలవాటు చేస్తారని. బట్ ఆ అమ్మాయిని మట్టుకు అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఒకటికి లేదు. కూర్చోబెట్టి ఇంకా పైపెచ్చు వేరే విషయాలు మాట్లాడుతున్నారు, మీడియా కానివ్వండి, ఎవరైనా. అంటే ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది నార్కోటిక్ అధికారులు, వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారా, చెవుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నారు? నాకు అర్థం కావట్లేదు. వెన్ సంథింగ్ ఇస్ సో ఓపెన్లీ గాంజా ఇది చేశారని ఇంతమంది చెప్తుంటే మినిమం వాళ్ళు చేశారా లేదని మీరే డిటర్మిన్ చేయండి. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఇన్వెస్టిగేట్ దెమ్. ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఇప్పుడు ఇట్లా వాళ్ళని టీవీలకు ఎక్కించి మీడియా ప్రతి ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడితే మీరు ఏం చేయనప్పుడు సొసైటీకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఓకే, ఏం చేసినా ఇక్కడ ఎవడో అడగడు. దానివల్ల ఏమవుతుంది, అసలు ఒక భయం అనేది ఉండదు సొసైటీలో, ఒక లా మీద రెస్పెక్ట్ ఉండదు. రూల్ ఆఫ్ లా అనేది ఏంటండి? నథింగ్ బట్ దట్ కదా. ఒక రూల్ చేసినప్పుడు ప్రతి మనిషిలో భయం ఉండాలి. భయం ఉన్నాడు తప్పు చేయడు. తప్పు చేసిన వాడికి కనుక వెంటనే శిక్ష, ఇంకొకటి తప్పు చేయడు. చట్టంలో ఉన్న కొన్ని సెక్షన్ని ఆ లుసుగుల్ని అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా కొంతమందిని కాపాడుతూ ఉంది, ఏ ప్రభుత్వాలైనా సరే. మరి అలాంటప్పుడు ఎక్కడ మేడం పేదవాడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఈఎంఐ లాంటి అమ్మాయి పేదవాడికి న్యాయం అనేది అన్ఫార్చునేట్లీ నరేష్ గారు ఇంకా బెటర్ గా చెప్తారు నాకన్నా. నేను ఎల్ఎల్ఎం ఇదే కాబట్టి నాకు కొంత అవగాహన ఉంటుంది. ఇవాళ రేపు లాయర్స్ హ్యావ్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ దట్ ఓన్లీ ద రిచ్ అండ్ మైటీ ఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ గుడ్ లీగల్ హెల్ప్. ఒక మామూలు పర్సన్ లీగల్ హెల్ప్ అంటే వాళ్ళకి దయతలిచి కోర్టు ఏదైనా వాళ్ళకి ఫ్రీ లీగల్ హెల్ప్, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ వాళ్ళు ఇస్తే తప్పితే, లేకపోతే వాళ్ళకి అవకాశం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగిన పేదవాళ్ళు ఎంతమందో చెప్పండి మీరు నాకు. హైకోర్టుకి వెళ్ళగలిగిన, హైకోర్టు వరకు ఎందుకండి, డిస్ట్రిక్ట్ కోర్టుకి అండి. ఇప్పుడు ధరణి కేసుల్లోకి వెళ్ళి వేస్తున్న వాళ్ళకి ఎంతమందిగా ఉంది? డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి వేయగలిగిన వాళ్ళు ఎంతమంది అండి? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు ఎప్పుడైనా రూల్ ఆఫ్ లా అనేది ఉంది అనుకుంటే, భయం అనేది ఉంటే అందరూ ఒక లైన్లోకి వస్తారండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగవు, సామాన్యుడికి న్యాయం దక్కుతుంది. అలా కాకుండా కర్రన్న పడితే బర్రె అంటారు కదా, అట్లా ఉంటే ఎవరికి న్యాయం అనేది అందదు. ఎస్. సో ఫైనల్గా మేడం, నిజంగానే ఇప్పుడు ఈ విషయంలో ఏవైతే బాధించబడ్డ ఈ మృతురాల విషయంలో ఏంటి మీరు ఫైనల్గా అంటే? యాజ్ అ డాక్టర్, యాజ్ అ సీనియర్ డాక్టర్ అండ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాజ్ అ పొలిటీషియన్, ఐ కంప్లీట్లీ సపోర్ట్ డాక్టర్స్ ఇది. ఇన్ఫాక్ట్ మేము కూడా చేస్తున్నాం ఎల్లుండి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారు సరే, వాళ్ళకి పోటీగా చేసినట్టుగా ఎందుకని మేము ఆగాము. మేము కూడా మిమ్మల్ని భారీగా చేయబోతున్నాం ఎల్లుండి దీని మీద. రేపు ఇన్ఫాక్ట్ బెంగాల్లో చేస్తున్నారు, ఇన్సిడెంట్ అయిన దగ్గర చేస్తున్నారు. ఎల్లుండి ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నాం. ఇవి ఇలాంటి వాటివి ఎప్పుడు జరిగినాడో మీకు తెలుసు. ఐ ఆల్వేస్ కమెంట్ సపోర్ట్. ఎందుకంటే సోషల్ ఈవిల్స్ ఏవైనా సరే, టెర్రర్ కానీ హారర్ కానీ ఏదైనా సరే, ఒక మాల్ ప్రాక్టీస్ కానివ్వండి, ఏదైనా కానీ సంథింగ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, స్టూడియోకి వచ్చి మీరు చక్కగా అంటే సిచ్యువేషన్ ఉన్న చట్టాలకి ఇందాక మీరు అన్నారు ఇంకా మెరుగైన చట్టాలు వచ్చాయి, కానీ ఈ చట్టాల వల్ల మనకి మంచి జరుగుతుందా లేదా అనేది అది ఎవరు చెప్పలేనటువంటి అంశం. సో నిజంగానే ఒక న్యాయవాదిగా మరి నిజంగానే ఇటువంటి చట్టాలు కఠినతరంగా ఉన్నప్పటికీ జరుగుతున్నాయి. ఇందాక మేడం ఒక మాట అన్నారు, ఎవడైతే శిక్ష పడి జైలుకి వెళ్తున్నాడో వాడు బెయిల్ మీద వచ్చేస్తున్నాడు హ్యాపీగా. మరి ఏదో సెలవులకి, ఎండాకాలం సెలవులకు వచ్చినట్టు వచ్చి 4 రోజులు ఉండి పిల్లలతో మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు. ఇలాంటి బెయిల్స్ కూడా లేకుండా సీరియస్ పనిష్మెంట్ ఏదైనా బాగుంటుందా? అసలు నిజంగా ఒక న్యాయవాదిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి అంశాల మీద? చట్టాలు చాలా బాగున్నాయండి, స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ కదా, మోర్ ఇంపార్టెంట్ కదా. మోర్ ఇంపార్టెంట్ అదే మరి అదే రేదర్ దెన్ డ్రాఫ్ట్ ఆఫ్ ది యాక్ట్స్ కదా. అవును, రైట్. ఇక్కడ చట్టంలో ఒక పుస్తకంలో ఒక యాక్ట్ ఉంటుంది, దానికి ఏ విధంగా చేయాలి, ఎన్ని రోజుల్లో శిక్ష పడాలి, ఎన్ని రోజుల్లో ట్రయల్ కంప్లీట్ అవ్వాలి, ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. ఒక ఇటువంటి రేప్ సంఘటన జరిగినప్పుడు కొత్త చట్ట ప్రకారము ఆ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే 24 గంటల్లో ఇమీడియట్లీ కన్సల్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. ఆ ఎగ్జామినేషన్ జరిపిన రిపోర్ట్ ని విత్ ఇన్ 5 days లోపల ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కి ఇవ్వాలి అని ఈ విధంగా ప్రాపర్ గా పిన్ టు పిన్, సెక్షన్ టు సెక్షన్ క్లియర్ గా పొందుపరిచి ఉందండి. దట్స్ క్లియర్. ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ గా. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సరైన సిబ్బంది కావాలి, రైట్? ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి అని అంటే గనక ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ ఉండాలి కదా.
అవును. రిక్రూట్మెంట్ లేనప్పుడు ఏం జరుగుతుంది? బయట ఇన్స్టిట్యూట్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవును. రైట్. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి క్లియర్ గా చట్టం పొందుపరిచి ఉంది. కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఫండ్ అలొకేషన్ చెయ్యవు. అవును. ఎందుకంటే మనందరం కూడా ఫ్రీగా తినిపోయే పందికొక్కులకి పెట్టడానికి కోట్లు కేటాయిస్తాం తప్ప అవును. ఈ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఒక ఆడపిల్ల మీద ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నిందితుల్ని తక్షణము ఒక చట్ట ప్రకారం శిక్షించడానికి కావాల్సిన వనరులను సేకరించడంలో ప్రభుత్వాలు ముందుకు రావు. ఎందుకు ముందుకు రావు అంటే కనుక ప్రజలకి వీటి మీద ఉన్న ధ్యేయం కంటే ఫ్రీగా ఏదొస్తుంది ఎప్పుడు తినేద్దాం అనే వాటి మీద ధ్యాస ఎక్కువ. కాదు సార్, ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, అదేవిధంగా షీ టీమ్స్ పెట్టాము. షీ టీమ్స్ పెట్టినప్పుడు కూడా ఎటువంటి ఏం జరగకుండా ఉండాలి కదా యాక్చువల్గా అయితే. మామూలు ఇక్కడ కాదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏ దేశంలో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రజాస్వామ్య దేశంలో మనకి 3 టైర్ సిస్టమ్ ఉంటుందండి. ఓకే. అది వచ్చేసి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అవును. రైట్. లెజిస్లేషన్ లో మనకి చట్టాలు రూపకల్పన జరుగుతుంది, చట్టాలు చేయబడతాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, కింద ఉన్న ఎవరైతే కనుక ఉంటారో అధికారులు వాళ్ళందరూ. రైట్. వీళ్ళ పని చేయకపోతే అప్పుడు జ్యుడిషియల్ రోల్ అనేది తెర మీదకి వస్తుందండి. అవును. ఓకే. సో అందుగురించే డిక్లేర్ అని చెప్పని అడుగుతాం మనం ఎప్పుడు కూడా కోర్టుని. టు డిక్లేర్ ది సెడ్ యాక్షన్ అని చెప్పని అడుగుతాం. యాజ్ ఇల్లీగలీ ఆర్బిటరీ అని చెప్పని అడుగుతాం. అవును. ఎందుకనంటే ఆ చట్టం ఈ విధంగా చేయబడి ఉంది కానీ వీళ్ళు చెయ్యట్లేదు కాబట్టి వాళ్ళు చేసేది చట్ట వ్యతిరేకం అని చెప్పి మీరు డిక్లేర్ చేయండి అని చెప్పి మాత్రమే కోర్టును అడుగుతాం. రైట్. అన్నీ ఉన్నాయండి. కాకపోతే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత జరగాల్సిన ట్రయల్ ఏదైతే ఉంటుందో ఆ ట్రయల్ జరగాలి అని అంటే కనుక ఈ రేప్ కేసుల్లో కానీ, ఈ సిబిఐ కేసుల్లో కానీ, ఒక అదేవిధంగా చిన్నపిల్లల మీద జరిగే నేరాల విషయంలో కానీ ఒక స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి క్లియర్ గా చట్టం ఉంది. లాంగ్ బ్యాక్ దాన్ని చట్టాన్ని తీసుకుని వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా దౌర్భాగ్యం, ఇప్పటి వరకు నాట్ ఓన్లీ కలకత్తా అండి, ఈవెన్ తెలంగాణ ఆల్సో స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయలేదండి. మరి చేయలేనప్పుడు ఏం జరుగుతుంది? ఉన్న కోర్టులకి స్పెషల్ కోర్ట్స్ కింద ఎడిషనల్ పవర్స్ ఇస్తున్నారండి. రెగ్యులర్ కేసులు చూడాలి జడ్జి గారే, అదే విధంగా ఈ స్పెషల్ కేసులు కూడా చూడాలి. ఏం చూస్తున్నప్పుడు బర్డెన్ పెరుగుతుంది, డేట్లు పెరుగుతాయి. రైట్. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన అధికారి దీని తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక 40 కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇదే అధికారి ఈ కేసు ట్రయల్ ఎప్పుడు వస్తుంది? 6 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత, ఎప్పుడో ఇక దేవుడు అరుగు అప్పుడు వస్తుంది. చెప్పలేం కూడా. 10 సంవత్సరాల క్రితం కేసు ఇన్వెస్టిగేట్ చేసిన అధికారిని 10 సంవత్సరాల తర్వాత విట్నెస్ బాక్స్ లో కూర్చోబెట్టి ఆ రోజు నువ్వు ఏం ఇన్వెస్టిగేషన్ చేసావని చెప్పి నాలాంటి ట్రయల్ చేసి ఒక అడ్వకేట్ అడిగితే ఏం గుర్తుంటుంది కేసు గురించి? చెప్పలేడు. ఆబ్వియస్ ఏం జరుగుతుంది? ఎక్విటల్ జరుగుతుంది. ఎందుకంటే ఫెయిర్ ట్రయల్ ఈస్ రైట్ ఫర్ ది అక్యూజ్డ్ అంటే ఎనీవన్, అండ్ ఏ పర్సన్ ఈస్ ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనము తొందరపడి ఎవడో దొరికితే వీడి నిందితుడు అన్నప్పుడు తీసుకొచ్చి చంపేసాం అనుకోండి, నిజమైన నిందితులు పారిపోతారు, తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన విజయవాడ అయేషా కేసు ఇప్పటికీ తెలిసిందే కదా. అవును, నిజంగానే పాపం ఆ అబ్బాయిని పట్టుకుని చాలా రోజులు హింసించేశారు, తెలిసిందే కదా. అదే విధంగా దిశ ఇన్సిడెంట్ లో కూడా ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వేరే వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణలో జరిగిన ప్రత్యుష కేసు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ ప్రీతి సుగాలి కేసు, అర్రీడ్ జస్టిస్ ఇస్ బరీడ్ జస్టిస్ అని చెప్పి కూడా ఉందండి, సెకండ్ ప్రిన్స్ ఆఫ్ లా. అందుగురించి ప్రాపర్ ట్రయల్ జరగాలి అని చెప్పి మనం అంటాము. ఎందుకంటే మనుషుల యొక్క ఆవేశాలతోటి, కోపాలతోటి మనము కేసుని చూడకూడదండి ఆ దృష్టితోటి. ఎప్పుడు ఒక లీగల్ ప్రాస్పెక్ట్ లో ఒక ప్రాపర్ ట్రయల్ జరిగిన తర్వాత మాత్రమే ఆ కేసులో ఏం జరుగుతుంది అని చెప్పి మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో సిడిఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాల్ డేటా రికార్డ్. సరే, నిందితులు తప్పించుకుని పారిపోయారు, సీసీటీవీ కెమెరా ఆఫ్ చేశారు అనుకోవచ్చు. ఆ టవర్ లో ఆ టైంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఎవరు మాట్లాడారు దాన్ని అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. మేడం ఫోన్ కూడా మిస్ అయిందని చెప్పారు. సిబిఐ గూగుల్ టేక్అవుట్స్ తీసుకుని ఏం జరిగింది అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ సిటిఆర్ ని గూగుల్ టేక్అవుట్స్ తో కంపేర్ చేస్తే అసలు ఎవరు సస్పెక్ట్స్ ఉన్నారో అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. అదే విధంగా ఆ బాధితురాలు ఎవరైతే కనుక చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆవిడ బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి. సో వాళ్ళ యొక్క బ్లడ్ ఒక డిఎన్ఏ తీసి ఇక్కడ కంపేర్ చేస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. సో అంటే ఇవన్నీ జరగాలి. ఇప్పుడు కూడా ఫ్రెష్ గా ఏంటి అంటే కనుక ఒక 5 డాక్టర్స్ కి సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ కేసులో, వాళ్ళ యొక్క పాత్ర ఉంది అని చెప్పి. ఈ రోజే ఇవ్వడం జరిగింది, ఒక 4 hours బ్యాక్.
సో అంటే ఇంటి దొంగలు కూడా ఉన్నారు దీంట్లో. ఉంటుందా? ఓకే, ఎవరిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డెఫినెట్లీ. ఉంది, definitely. అదే అన్నాను కదా, అక్కడ జరిగిన incident సో ఆబ్వియస్లీ ఇదంతా జరుగుతుంది, బాగానే ఉంది. కేసు ప్రాపర్ గా వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేస్తారు. ట్రయల్ జరగాలి కదా. ఈ రోజు చూడండి, ఆగస్టు 15, 2024. నెక్స్ట్ ఆగస్టు 15, 2025 గురించి మనం మాట్లాడుకుందామండి. డేట్ నోట్ చేసి పెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. న్యాయం జరుగుతుందని చూద్దాం. జరగదని నేను చెప్తున్నాను, బీయింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా. నేను అదే అడుగుతున్నాను లాయర్ గారు మిమ్మల్ని, ఎందుకంటే ఎందుకంటే జరుగుతుందని. ఒక నిమిషం మేడం మాట్లాడు. పెద్ద పెద్ద ఈ దేశమనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే స్టూడెంట్స్ కదిలినప్పుడు ఎప్పుడైనా కూడా చాలా పవర్ ఉంటుందండి. స్టూడెంట్స్ ఒక ఉద్యమం లాగా వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇవే మీకు అస్సాంలో చూడండి, ఎక్కడైనా చూడండి, స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ మూవ్మెంట్, బిగ్ చేంజెస్ కమ్ క్విక్లీ. నాకు ఆ నమ్మకం ఉంది. కేసులో కూడా చాలా బలమైన మూవ్మెంట్ వచ్చింది మేడం, కానీ మనకు తెలుసు కేసు ఏమైందో లేదండి. దీంట్లో వస్తుంది చూడండి, మీరు దీంట్లో వస్తుందని నమ్మకంగా ఉన్నారు. చూద్దాం, నిజంగా వస్తే నిజంగా అంటే నేను కూడా చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. అవును, ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఇంకొక మహిళ ఇలాంటి పరిస్థితిలో రాకుండా మనం ముందుగా అడ్డుకట్టేసినట్టు అవుతుంది. నిజంగా అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. నిజంగానే మీరు ఇందాక బాగా చెప్పారు, కరెక్టే. ఇది ఆగస్టు 15, 2024, 2025 కల్లా నిజంగా న్యాయం జరుగుద్దా లేదా అనేది నిజంగా చెప్పలేము. కాకపోతే మేడం ఏంటంటే ఓకే సరే, నిజంగానే హ్యాజిటేషన్స్ వల్ల కొన్ని జరిగినవి కూడా ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో తను కూడా అన్నారు. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. సార్ ఏమండి, అదే జరగాలి అనుకోవాలి, న్యాయం జరగాలి కదా. నరేష్ గారు ఫైనల్ గా మరి నిజంగానే ఇటువంటి వాళ్ళని ఏం చేస్తే, ఒక నిజంగా దొరికితే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? రవి గారు, చట్టాలలో ఎంత కఠిన ఒకవేళ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు దొరికితే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నరేష్ గారు వినపడుతుందా? అనిపిస్తుందండి. ఒకవేళ దొరికితే నేను ఏమంటున్నానంటే కనుక ఇన్వెస్టిగేషన్ క్లియర్ చేసి వీళ్ళు నిందితులు అని చెప్పి అభియోగ పత్రం వాళ్ళ మీద దాఖలు చేసినప్పుడు ఇమీడియట్ గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో ప్రాపర్ గా ట్రయల్ జరగాలి అని అంటున్నాను. ఓకే, ఆ ప్రక్రియ 6 నెలల్లోపు కంప్లీట్ అవ్వాలి. ప్రాపర్ ట్రయల్ వాళ్ళకి పూర్తిగా అవకాశం ఇచ్చిన తర్వాత, ఆ ట్రయల్ జరిగిన తర్వాత వితౌట్ సెకండ్ థాట్ ఇమీడియట్లీ వాళ్ళని హ్యాంగ్ చేసేయాలని చెప్పి నేను చెప్తున్నానండి. ఓకే, రైట్. క్లియర్. ఓకే, రైట్. ఫైనల్గా మేడం, నిజంగా ఈ సిచ్యువేషన్